అందుకే త్యాగరాజస్వామి వారు ఏమన్నారు? రామభక్తి సామ్రాజ్యమే మానవున కబ్బును. రామభక్తి సామ్రాజ్యమే మానవున కబ్బును. ఎవరు కబ్బుతుందో నేను సరదాగా చెప్తాను. ఎవరికైతే భౌతికమైనటువంటి లాలసత దొబ్బునో వారికి అబ్బును. అది నాయన. కాబట్టి భక్తి మార్గము సులభమైనది, సుఖకరమైనది. నా మాటలు కాదు, భగవద్గీతలో 9వ అధ్యాయంలో స్వామి చెప్పినటువంటి మాటలు. రాజవిద్యా 2వ శ్లోకం, రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం శుశుకం కర్తుమవ్యయం. శుశుకం, నాట్ జస్ట్ సుఖం, సుసుఖం అంటే మా గురుగారు చెప్తారు, హెజ్హోల్నే జయపతా మహారాజ్, ఇట్ ఈస్ కాల్డ్ సూపర్ జాయ్. ఆనందం అనేది పైన చూపించేది కాదు కదా. మంచి చొక్కా ప్యాంటు వేసుకుంటే ఆనందంగా ఉన్నావనా? మంచి కారులో ఉంటే ఆనందంగా ఉన్నావనా? ఇట్స్ ఇన్నర్ ఫీలింగ్, అవును కదా. కాబట్టి ఆ ఇన్నర్ ఫీలింగు లోపల ఉన్నవాడు ఇవ్వాలి. లోపల ఉన్నవాడు ఎవడు? వాడిని కనిపెట్టడానికి నువ్వు పుట్టావు. అందుకే మేడ కట్టడానికి నువ్వు పుట్టలేదు, కారు కొనడానికి నువ్వు పుట్టలేదు. అరే పిచ్చోడా, ఇది కూడా ఒక కారే. నీ జోరికి ఎప్పుడో బ్రేక్ వేసేస్తాడు. అందుకే యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి. యముడికి దయలేదు, ఎప్పుడైనా వచ్చేసి ఆయన మన తీసుకుపోతాడు. కాబట్టి ధర్మస్య త్వరితగతి, ఎగ్జిక్యూట్ యువర్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ. నువ్వేదో ఇల్లు అనుకుంటున్నావు, పిల్లలు అనుకుంటున్నావు, మేడ అనుకుంటున్నావు, కారు అనుకుంటున్నావు, ఇది ఏది నిన్ను పట్టుకెళ్ళనివ్వరు. నీ చొక్కాను కూడా నీ మీద ఉంచరు. నువ్వు బూడిదైపోతే ఒక్క బూడిద పలుకు కూడా ఇంట్లోకి తీసుకోరు. నీ ఎముకలను కూడా అక్కడే పెడతారు. కాబట్టి దేనికోసం నువ్వు వెంపర్లాడుతున్నావు? జీవులెను 14 లక్షలు చావు పుట్టుకలిక్కడ, ఎవరు చేసేవారి కర్మములు అనుభవించేదక్కడ. కాబట్టి మనం తత్వంతో జీవించాలి, సత్వగుణంతో జీవించాలి, ధర్మం కోసం జీవించాలి, ధర్మంగా జీవించాలి. ఏది ఆత్మోన్నతికి కారకమవుతుందో, ప్రేరకమవుతుందో, తారకమవుతుందో దాన్ని తీసుకో, మిగిలిన విడిచిపెట్టు. డిటాచ్మెంట్ పెంచుకోవాలి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థ్యం, వీ వాంట్ దట్ భిక్ష అని చెప్పాము మనం. కాబట్టి పిల్లలకి నేర్పించాలి, చిన్న వయసు నుంచి నేర్పించాలి. ఈ ప్రపంచం ఇది నా మాటలు కాదు, మళ్ళీ భగవద్గీతలో స్వామి చెప్పారు, అనిత్యం అసుఖం లోకం 10వ అధ్యాయంలో. ఈ లోకంలో సుఖం లేదు, ప్లస్ టెంపరీ. నీకెందుకు వెంపర్లాట? కాబట్టి బుద్ధిమంతుడైన వాడు భగవద్గీత చదువుతాడు, భాగవతాన్ని చదువుతాడు, రామాయణాన్ని వింటాడు, మహాభారతాన్ని వింటాడు, ఎక్కడున్నా ఆనందంగా ఉంటాడు. కాబట్టి ప్రసాదం ఈ ప్రపంచంలో ఏది లభించినా అది ప్రసాద బుద్ధితో తీసుకోవాలి. ఓహో, స్వామి నాకు ఇది అనుగ్రహించారు అనే భావం. అది ఎప్పుడు వస్తుంది? నీకు వైరాగ్యం ఉంటే వస్తుంది. లేకపోతే ఏం చేస్తావు? నేను చెప్పిందేంటి, నువ్వు తెచ్చిందేంటి అని ఇలా కాలుతూ దండేస్తావు. ఆ గర్వం దేనివల్ల వస్తుంది? ఈ శరీరంలో అన్ని నాడులు బాగా పనిచేస్తున్నప్పుడు, చుట్టూ వందిమాగాదులు ధనం ఉన్నప్పుడు. అందుకని మనకి బుద్ధి చెప్పడానికి శంకరాచార్యులు వారు ఏం చెప్పారు? మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఒరే మూర్ఖుడా, నీ శరీరాన్ని చూసి పొంగిపోకు, నీ జనం ఉన్నారనుకుని రెచ్చిపోకు. పాటలు పాడతారుగా, రెచ్చిపోదాం బ్రదర్ అంటే శంకరాచార్యులు వారు 2,500 సంవత్సరాల క్రితం చెప్పారు ఈ సాంగ్ అసలు పాడొద్దు అని, ఈ సాంగ్ పాడొద్దు అని. మా కురు ధనజన యవ్వన గర్వం, గర్వించకు,
నీ ధనాన్ని చూసి, నీ యవనాన్ని చూసి, నీ వెనకాల జనాన్ని చూసి ఏమంటారు దీన్ని 4 భాగాలు చేయాలంట. ఇదే చిన్నది కదా. నీ యవ్వనం, నీ ధనం, నీ జనం, దీంట్లో 4వ వంతు కాలం నిమేష, దీంట్లో 4వ వంతు కాలంలో హరతి నిమేషత్కాల సర్వం, కాలం ఎత్తుకుపోతుంది. కాబట్టి కనబడేదాన్ని చూసి మురిసిపోకు. ట్విన్ టవర్సే కూలిపోయినాయి, నీ అపార్ట్మెంట్లో ఒక రూమ్ కూలిపోవడం ఎంతరా పిచ్చోడ, అవును కదా. కాబట్టి కూలిపోయే ప్రపంచం, కాలిపోయే ప్రపంచం, రాలిపోయే ప్రపంచంలో ఏంటి, ఎవరిని ఇంట్లో పెట్టుకోడు. కాబట్టి లోపల వైపు ప్రయాణం చేయాలి. అందుకోసం ఇదంతా. లోపలేముంది, నువ్వున్నావు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు, ఒక కన్ను తెరవగలడు, నీ 2 కళ్ళు మూయగలడు. చెప్పండి. శవం రాజుగారిది, శవం అడుక్కునేవాడిది. ఎవరు బూడిది కాస్ట్లీ? ఎవడు పట్టుకెళ్తారా రాజుగారి బూడిది ఎవడన్నా? కాబట్టి ఈ కదిలే శరీరంలో కదలని పరమాత్మ ఉన్నాడు అని కనిపెడితే నువ్వు ఋషివి, నువ్వు యోగివి. మీరు ఇందా ప్రశ్న అడిగారు, ఇతర మతాలను వ్యతిరేకిస్తున్నాను. నేను ఎవరిని ద్వేషించను, గమనించారా? నమే ద్వేష్యస్తి న ప్రియా, భగవద్గీతలో చెప్పినట్లు. దాన్ని వ్యతిరేకిస్తాం. మీ నాన్నగారు మంచి ఆయన, వాళ్ళ నాన్న కూడా మంచి ఆయన, కాబట్టి మీ నాన్న మీకు మంచి, వాళ్ళ నాన్న వాడికి మంచి, తప్పేం లేదుగా. మా నాన్న నాకు గొప్పడు, వాళ్ళ నాన్న వాళ్ళకు గొప్పడు. అది మానేసి ఊరు మొత్తానికి మా నాన్న ఒక్కడే మాగోడు అంటే మిగిలిన అడగల, తప్పు కదండి. దాన్ని మనం వ్యతిరేకిస్తాం. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, తప్పేం లేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ నువ్వు మ్యాడ్ అయిపోయి ఆ 2 అక్షరాలతోనే పిలవాలన్నీ, ఇంకో పేరు పెట్టకూడదు వాడికి, నువ్వేదో బొడుగోసి పేరు పెట్టినట్టు. దేవుడు ఇప్పుడు నీకే 2-3 పేర్లు ఉంటాయి, నాని, బుజ్జి, చంటి, బంటి అని. దేవుడికి 1000 పేర్లు ఉండకూడదా? ఓ 10,000 పేర్లు ఉండకూడదా? అందుకు విశాలంగా జీవిద్దాం. అదీ కాక ఎవరెవరైతే ఇప్పుడు మేము క్రైస్తవ ముస్లిం అని చెప్పుకుంటున్నారో వాళ్ళందరి పూర్వీకులు మన వాళ్ళేగా. కావాలంటే కోయండి, ఎవరికన్నా చెక్ చేయండి. మనందరి డిఎన్ఏ ఒకటే, మా పూర్వీకులంతా హిందువులే అని గులాం నబీ ఆజాదీ చెప్పాడు. ఇక గులాంగాలదే ఉంది నేనా. చాలా చాలా సంతోషం, చాలా ఆనందం. అద్భుతమైన విషయాల్ని మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు స్వామీజీ. స్వస్తి. ఇప్పుడు